జీహెచ్ఎంసీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. నగరంలో అత్యధిక ఆదాయం వస్తున్న సంస్థ కూడా ఇదే. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో ప్రజల అవసరాల నిమిత్తం అనేక కార్యక్రమాలను జీహెచ్ఎంసీ ఈ సంవత్సరం చేపట్టింది. అందులో భాగమే 5 రూపాయలకే భోజన పథకం. నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనం అందిస్తూ దేశవ్యాప్తంగా పలువురి దృష్టి ఆకర్షించింది. అయితే పథకం మంచిదే అయినా అనుకున్న లక్ష్యం మాత్రం చేరుకోలేకపోయింది. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీలో దీని గురించి ఒక ఫైనల్ ఒక రిజల్యూషన్ ఇచ్చిన తర్వాత అంటే మ్యాక్సిమం అంటే అవుటర్ లిమిట్ ఈజ్ 2nd of October 50 సెంటర్స్ త్రూఅవుట్ ది సిటీ విల్ బి స్టార్టెడ్ సో దట్ ఎనీవేర్ పీపుల్ విల్ నాట్ గో హంగ్రీ. వాళ్ళకి అంటే ఈ సెంటర్ ఉద్దేశం ఒక్కటే ఉంది, దట్ పీపుల్ షుడ్ గెట్ విత్ డిగ్నిటీ. అందుకే 5 రూపాయలు, అది కూడా మనం ఫ్రీ చేయవచ్చు. జీహెచ్ఎంసీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతుంది. నగరంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన నిరుద్యోగ డ్రైవర్లకు బ్యాంకు రుణాల ద్వారా కార్లను అందించారు. ఆ కార్లను జీహెచ్ఎంసీలోనే నిర్ణీత అద్దెపై వినియోగించుకోవడం ద్వారా ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. హైదరాబాద్లో గూడు లేని వారికి పునరావాసం కల్పించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వారి కోసం ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో స్థలాన్ని గుర్తించి నైట్ షెల్టర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద నిర్మించిన నైట్ షెల్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. హైదరాబాద్ మహానగరంలో అధిక ట్రాఫిక్ ఉన్న ప్రధాన రహదారుల్లో రోడ్డు దాటడం అసంభవంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, పిల్లలు రోడ్డు దాటాలంటే ఇబ్బందిగా మారింది. దీంతో నగరంలో 50 ప్రాంతాల్లో ఆధునిక పద్ధతుల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కమిషనర్ సోమేష్ కుమార్ ఒక ప్రత్యేక మార్కును సంపాదించుకున్నారు. ఒకవైపు నగరంలో అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసిన కొత్త పాలక మండలి ఏర్పాటు, ఎన్నికల ఆలస్యంలో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తరువాత సమగ్ర సర్వేను పూర్తి చేసి డేటాను ఎంట్రీ చేసి తన మార్కును నిలుపుకుంది జీహెచ్ఎంసీ. కానీ గతంలో ఇచ్చిన మరికొన్ని హామీలను మాత్రం విస్మరించింది.